కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు చెబుతాయంట. ఆ కళ్ళకి చెబుతాయంట. చెమ్మగిల్లిన కళ్ళు ఆ కన్నీళ్లు కారుస్తూ బాధనేది శాశ్వతం కాదు. కొంతకాలమే ఉంటుంది. కొంత సమయమే ఉంటుంది. ఓదార్పు నీకు కావాలి. ఓర్చుకోవాలి. పేషెన్సీ అనేది ముఖ్యము అని చెప్పి ఆ కన్నీళ్ళే మనకి చెప్తుంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది స్నేహితులు మనల్ని వదిలిపెట్టినప్పుడు, శ్రేయోభిలాషులు మనకు దూరంగా ఉన్నప్పుడు, నీ దగ్గర పలుకుబడి లేకపోయినా, నీ దగ్గర డబ్బు లేకపోయినా, బంధువులు మొత్తం నిన్ను వదిలేసినప్పుడు, నువ్వు ఒంటరిగా మిగిలినప్పుడు నీకు తెలుస్తుంది. ఆ బాధ ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో. ఈ రోజుల్లో సమాజం మొత్తం అలానే ఉంది. నీ దగ్గర పైసా ఉంటేనే 10 మంది నీతో మాట్లాడతారు. వన్స్ ఒక్కసారి గనక నీ దగ్గర గనక డబ్బులు లేవని తెలిసినా, నీ దగ్గర పరిస్థితి దిగజారు స్థితిలో నువ్వు ఉన్నావని తెలిస్తే కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంటారు. నువ్వు ఫోన్ చేసినా గానీ ఒక్కరు కూడా నీ ఫోన్ లిఫ్ట్ చేయరు. నిజం మిత్రమా ఇది. ఇది ట్రూత్. ఇది నిజం. నీ దగ్గర పరిస్థితి బాగోలేదని తెలిస్తే ఏ ఒక్కడు నీతో ఫోన్‌లో మాట్లాడరు. ఏ ఒక్కడు స్పందించరు. నువ్వు వస్తుంటే కూడా వాళ్ళు సైలెంట్‌గా మొఖం సాపేసి వెళ్ళిపోతుంటారు. మీ దృష్టిలో ఎలాంటి సంఘటన ఎదుర్కొన్నారా? తప్పనిసరిగా కామెంట్ చేయండి. బంధువులు మీకంటే డెవలప్ అయిన తర్వాత అదివరకి మీ స్థితిలో ఉన్న బ్యాలెన్స్డ్‌గా ఉన్న తక్కువ స్థితిలో ఉన్నప్పుడు మీతో మాట్లాడతారు. కొంచెం వాళ్ళకి డబ్బొచ్చిందంటే మిమ్మల్ని విస్మరిస్తారు. మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు. మీరు ఉన్నారని కూడా తెలియదు. ఆ విధంగా ఉంటారు. అంత చులకనగా చూస్తారు. అలాంటి సంఘటనలు మీ లైఫ్‌లో గనక మీరు గనక ఫేస్ చేసుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరు బంధువుల ఇంటికెళ్లారనుకో, మీకంటే రిచ్ పర్సన్స్ వస్తే వాళ్ళని ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేస్తారు. అలాంటి వేళ్ళకు ఎట్టి పరిస్థితులు మీరెళ్ళొద్దు. మీ విలువ తెలిసినప్పుడు, మీ మంచితనం గుర్తించినప్పుడు, మిమ్మల్ని ఆదరించినప్పుడు, మిమ్మల్ని ప్రేమగా పలకరించినప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు. మిమ్మల్ని చులకనగా చూసినప్పుడు, మిమ్మల్ని చూసి చూడనట్లు వదిలేసినప్పుడు, మిమ్మల్ని ప్రేమగా మీతో ప్రేమగా మాట్లాడనప్పుడు అలాంటి ఇంటికి ప్రాణం పోతున్నా గాని వెళ్ళొద్దు. ఎందుకంటే ఆత్మను చంపుకొని బ్రతకొద్దు. నీతిగా నీళ్లు తాగైనా బ్రతకొచ్చు గానీ మరి మనల్ని చులకనగా చూసేటటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రం యాచించడానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ప్లీజ్ ఇలాంటి విషయాలు మీరు ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఇలాంటి విషయాలు మీ లైఫ్‌లో జరిగుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నువ్వు బాగున్నంత వరకు నీకు ఆహా, ఓహో చెప్తారు. హలో అని చెప్పేసి పలకరిస్తుంటారు. ఫోన్ చేస్తే వెంటనే రిప్లై వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దిగువ స్థితిలో ఉన్నావో, డబ్బును కోల్పోయి ఉన్నావో, లేని పరిస్థితిలో ఉన్నావో ఒక్కళ్ళు కూడా నీతో మాట్లాడరు. నిన్ను దూరం పెడుతూ ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నువ్వు ఫోన్ చేసినా కానీ స్పందించట్లేదా? నువ్వు మెసేజ్ చేస్తే రిప్లై రావట్లేదా? వాళ్ళు నిన్నెప్పుడూ మర్చిపోయారని గుర్తించాలి. 24 అవర్స్ టైంలో జస్ట్ ఒక 2 మినిట్స్ నీ కోసం టైం స్పెండ్ చేయలేరా? నీకు మెసేజ్‌కి రిప్లై ఇవ్వటానికి కూడా సమయం ఉండదా? ఉంటది ఫ్రెండ్స్. నువ్వు అనుకుంటావు, నువ్వే హాయ్ పెడతావు, నువ్వే గుడ్ మార్నింగ్ పెడతావు, బాగున్నారని పెడతావు, కానీ నీకు రిప్లై రాదు. నువ్వు 2 టైమ్స్ ఫోన్ చేస్తావు, ఫోన్ రింగ్ అయ్యిద్ది కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు. నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే 1 టైమ్ చేసి అయ్యో సైలెంట్‌లో ఉంది ఫోన్ అని చెప్పేసి రిప్లై ఇస్తారు. నేను చూసుకోలేదంటారు. కొంచెం బిజీగా ఉన్నానా అంటారు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళతో ఫోన్ చేయటం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళు నీతో కలవాలని నువ్వు ప్రయత్నం చేయటం కానీ వ్యర్థం. టోటల్‌గా నిన్ను ఎప్పుడూ వాళ్ళు వదిలేశారు అని నువ్వు గుర్తించాలి. నీ స్థితి తెలుసుకొని, నీ పరిస్థితి తెలుసుకొని, నీ స్థాయి వాళ్ళు నీతో ప్రేమగా స్నేహం చేస్తే వాళ్ళతో కొనసాగించు స్నేహం. నిన్ను వదిలేసిన వాళ్ళతో కొనసాగించొద్దు స్నేహం. నిన్ను ఎప్పుడైతే ఒక్కసారి వదిలేశారో వాళ్ళతో లైఫ్‌లో నువ్వెప్పుడు కూడా వెనుదిరిగి చూసి వాళ్ళ చెంతకెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే నువ్వు మర్యాదను కోల్పోతావు. నువ్వు మంచితనాన్ని ఎప్పుడూ కోల్పోయావు. అలాంటప్పుడు వాళ్ళ ప్రేమ కోసం, వాళ్ళ మంచితనం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఎదురు చూడొద్దు ఫ్రెండ్స్. ఇది నిజం అనుకుంటే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.